రీచ్ అయిపోయాండి కింగ్డమ్ పోర్ట్ అనమాట. పైలట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ చాలా చలి అయితే ఉంది. ఇప్పుడు డెక్ క్రూ అయితే మోరింగ్ స్టేషన్స్కి రెడీగా అయితే ఉన్నారండి. ఇప్పుడైతే పోర్ట్ అయితే రీచ్ అవుతున్నాం అనమాట. మా వాళ్ళు కూడా మోరింగ్ ఆపరేషన్స్కి రెడీగా అయితే ఉన్నారు. చూస్తారు కదా, ఇక్కడైతే చలి అయితే బాగా ఉందన్నమాట, చాలా ఎక్కువగా ఉంది. టగ్ బోట్స్ కూడా వచ్చినాయండి. టగ్ బోట్స్ అనేవి కంపల్సరిగా షిప్ జెట్టీకి వెళ్ళాలంటే టగ్ బోట్స్ అవసరమైతే ఉందండి. బర్తింగ్ అయిపోయిందని డిశ్చార్జ్ కూడా అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్ అయితే డిశ్చార్జ్ అంటున్నారు. మేబీ 2 డేస్లో అయితే చూడండి షిప్ అయితే బయలుదేరింది. ఎస్, ఇప్పుడు ఇక్కడ వేస్ట్ ఆయిల్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాం. బాగా వస్తుందని చెప్పారు, అందుకని ఇక్కడ వెయిటింగ్లో ఉన్నాను. ఇక్కడ కూడా చాలా బిజీగా ఉండేలాగైతే ఉందండి షెడ్యూల్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత పోర్టుకి అయితే వచ్చాం కదా. అక్కడ పెద్ద లైట్ లాగా ఉంది కదా, అది లైట్ కాదండి, మూన్ అనమాట. చాలా బాగుంది. సిటీ నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి. మా షిప్ నుండి అయితే కనిపిస్తుంది అన్నమాట. అలా లైటింగ్స్ కానీ చాలా బాగా సెట్టింగ్ అయితే చేశారు. రకరకాల కలర్స్ అయితే మారుతున్నాయి అన్నమాట బిల్డింగ్లు, చూడొచ్చు మీరు. దానికి తోడు పౌర్ణమి అనుకుంటా, చంద్రుడు మాత్రం చాలా పెద్దగా అయితే ఉన్నాడు. చూడొచ్చు, వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ సిటీ వ్యూ అయితే అసలు చాలా బాగుందండి. పైన మూను, సిటీలో లైటింగ్ సెట్టింగ్ అని చూస్తుంటే ఎప్పుడు బయటికి వెళ్తామని అయితే అనిపించింది. కానీ ఈరోజు అయితే మాకు అన్ఎక్స్పెక్టెడ్ వర్క్ ఒకటి తగిలి ఇప్పుడు బయటికి వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు అనమాట. బంకర్ బార్జ్ కూడా రెడీగా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాము. చాలా రోజుల తర్వాత పోర్టుకు వస్తే ఇలాగే బిజీగా అయితే ఉంటుందండి షెడ్యూల్. నాకైతే ఈ పని అయితే తగిలిందండి. పోర్ట్లో ఇన్స్పెక్టర్ అయితే దీనికి హోల్స్ ఉన్నాయని చెప్పి వాటిని రెక్టిఫై చేసి చేయమన్నాడు అన్నమాట. మనం ఏదో షిప్ పోర్టుకు వస్తే బయటికి వెళ్దామని అనుకుంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వర్క్ అయితే తగిలింది నాకు. ఇప్పుడు బయటికి వెళ్ళడం లేకుండా ఆ బయటికి వెళ్ళేంత టైం అంతా నాకు ఇక్కడ పని అయితే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది అయితే ఒకటండి. నార్మల్గా ఇలాంటి వర్క్లు అయితే ప్రతిసారి జరగవండి. పోర్ట్లో చేయడం అనేది చాలా రేర్ అనమాట, హార్డ్ వర్క్. ఇప్పుడు అక్కడ కట్ చేసిన చోట కొత్త ప్లేట్ అయితే ఇన్సర్ట్ చేయాలన్నమాట. చూసారు కదా, కొత్త ప్లేట్ అయితే ఇన్సర్ట్ చేసాను. తర్వాత అక్కడ ఒక పిస్టన్ ఉంది, అది కూడా సెట్ చేయాల్సింది ఉందన్నమాట. చివరికి అది కూడా, ఆ పిస్టన్ కూడా సెట్ చేసామండి. అయిపోయింది పని అయితే, చూడొచ్చు మీరు. సో టోటల్గా పని అయితే అయిపోయిందండి. ఇప్పుడు 50 రోజుల తర్వాత మేము సీలింగ్ చేసుకుని వచ్చి ఇలా బయటికి వెళ్దామని చెప్పి అనుకుంటే ఇలాగ అనుకోని వర్క్ అయితే తగిలిందనమాట. ఇలాగైతే ఉంటాయి షిప్లో పనులు.
అయితే ఆ వర్క్ కంప్లీట్ చేసి ఫొటోస్ అయితే సెండ్ చేయమన్నారు అనమాట ఇన్స్పెక్టర్. అందుకని ఎమర్జెన్సీగా వర్క్ అయితే కంప్లీట్ చేసాము. పోర్ట్ అయినా కానీ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు టైం అయితే 1:15 అయితే అయిందనమాట నైట్. మనం ఏదో షోర్లీ వెళ్ళి ఎంజాయ్ చేసి తిరిగొద్దాం అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా పని అయితే తగిలిందండి. ఇప్పుడు నైట్ అంతా అయితే చేయాల్సి వచ్చిందనమాట. చూశారు కదా, ఇక్కడ కార్గో డిశ్చార్జ్ అయితే చాలా ఫాస్ట్ అయితే అవుతుందన్నమాట. అయితే ఇక రేపు ఒక్కరోజు అయితే ఛాన్స్ ఉంది, మరి షోర్లీ వెళ్ళడానికి కుదిరిద్దో లేదైతే తెలియదు. సో ఇలా ఉంటుంది అన్నమాట షిప్లో. కార్గో డిశ్చార్జింగ్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుందండి. చూసారు కదా, 6 క్రేన్లు అయితే వరుసగా పెట్టారనమాట. 6 క్రేన్లు అంటే పటాపట్నిగా తీసేస్తున్నారు. మేబీ ఇంకో రోజులో అయితే మొత్తం ఇన్ని రోజులు సేలింగ్ చేసి వచ్చిన తర్వాత జస్ట్ 2 రోజులు అయితే వీళ్ళు కార్గో మొత్తం డిశ్చార్జ్ అయితే చేసేస్తున్నారు అనమాట. చూడొచ్చు మీరు. ఇప్పుడైతే యాక్చువల్లీ మేము ముందున్న జెట్టి నుండి వేరే జెట్టీకి అయితే వచ్చామండి. ఇక్కడైతే కార్గో అనేది జెట్టి మీదే వేసేస్తున్నారు అనమాట. అందుకనే చాలా త్వరగా అయితే అయిపోతుంది. అయితే ఈరోజు సేలింగ్ అయితే అంటున్నారండి. ఇప్పుడు నైట్ అయితే సేలింగ్ ఉండొచ్చు అనమాట. కార్గో అయితే అయిపోయింది. డిశ్చార్జ్ అయితే అయిపోయినట్టుందండి. ఎందుకంటే క్రేన్లు అన్నీ చూసారా, అటు మన షిప్ వైపు కాకుండా జెట్టి వైపు అయితే పెట్టారనమాట. సో ఫైనల్గా కార్గో అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాచ్లు అయితే క్లోజ్ చేస్తాం అనమాట. చూడొచ్చు మీరు. ఏదైనా షో లీవ్ లేకుండా షిప్లో వర్క్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఏదైనా సేలింగ్ చేసి వచ్చి కొద్దిగా బయటికి వెళ్ళి వస్తే కొంచెం రిలాక్స్డ్గా అయితే ఉంటుంది అన్నమాట. బోస్ అన్ని హ్యాచ్లు అయితే క్లోజ్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు లాస్ట్ది అనమాట 9వ నెంబర్ హ్యాచ్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఒకసారి అంటే కార్గో డిశ్చార్జ్ అంటే ఏదైనా అప్పటికప్పుడు ట్రక్కులు రావటం కానీ అలా తీసుకెళ్తాం అయితే ఉంటుందండి. వీళ్ళైతే 50 మీద వేసేసారన్నమాట. అందుకని కార్గో అయితే డిశ్చార్జ్ తొందరగా అయిపోయింది. సో ఇక్కడ కూడా షోర్ లీవ్ లేకుండా అయితే మేము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ సేలింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లోడింగ్ పోర్ట్ ఆఫ్రికా సైడ్ అని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ఎక్కడ అన్నది తెలియదు అనమాట. చూసారు కదా, అన్ని హ్యాచ్లు అయితే క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇక పైలట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. పైలట్ ఇంకా 1 అవర్లో అయితే వస్తారని అంటున్నారు. సో చూసారు కదండి, ఇప్పుడు మొత్తం హ్యాచ్లు అన్నీ అయితే క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఇక చైనా నుండి అయితే డిపాజిట్ అయితే అయిపోయామండి. షిప్ అయితే బయలుదేరిపోయింది అనమాట. వెళ్ళేటప్పుడు పైన మూను సీనరీ చూస్తే మాత్రం చాలా బాగా ఉంది. వ్యూ మాత్రం చూడొచ్చు మీరు. సో షిప్ అయితే వెళ్ళిపోతుందండి. ఇప్పుడు లోడింగ్ పోర్ట్కి అయితే మళ్ళీ బయలుదేరాం అనమాట. సో గైస్, ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.